లెగసీ తెలుగు స్టోరీస్, పిల్లల నీతి కథలు, నిత్యానందం నిజాయితీ. హేలాపురిలో రాఘవేంద్రుడు అనే ధనవంతుడి ఇంట్లో నిత్యానందం అనే నౌకరుండేవాడు. వాడు ఇంట్లో అందరికీ ఇంటి పనులతో పాటు బయటి పనులకు కూడా సాయపడుతూ ఉండేవాడు. ఒక రోజున వాడికి ఇల్లు ఊడుస్తుండగా వెనుక గదిలోని మంచం కింద ఒక వెండి నాణెం దొరికింది. వాడు దాన్ని తీసుకుపోయి సంగతి చెప్పి రాఘవేంద్రుడికి ఇచ్చాడు. ఆయన నిత్యానందం నిజాయితీని మెచ్చుకుని వెండి నాణాన్ని వాడికే ఇచ్చేశాడు. కొద్ది రోజుల తర్వాత రాఘవేంద్రుడి కుమార్తె తన వజ్రాల హారం కనిపించడం లేదని తండ్రికి చెప్పింది. ఆయన ఇంట్లో ఉన్న పెట్టెలు, భోషాణాలు అన్నీ వెతికించి హారం కనపడకపోయేసరికి నిత్యానందతో పాటు ఇతర నౌకర్లను కూడా పిలిచి విచారించాడు. ఆ వజ్రాల హారం నాకు స్నానాల గదిలో 2 రోజుల క్రితమే దొరికింది బాబు అన్నాడు నిత్యానందం. ఇది విని రాఘవేంద్రుడు కోపంగా, 2 రోజుల కిందటే వజ్రాల హారం దొరికితే ఇప్పటి వరకు నాకెందుకు సంగతి చెప్పలేదు అని ప్రశ్నించాడు. ఇందుకు నిత్యానందం, బాబూ, నాకు దొరికిన హారాన్ని మీకు ఇచ్చినా ఎలాగూ నా నిజాయితీని మెచ్చుకొని నాకే ఇచ్చేస్తారు కదా. ఎన్నో పనుల ఒత్తిడిలో ఉండే మీకు మరింత శ్రమ కలిగించడం ఎందుకని హారాన్ని నా దగ్గరే ఉంచేసుకున్నాను అన్నాడు. ఆ జవాబు విని రాఘవేంద్రుడు తెల్లబోయాడు.